టాలీవుడ్ లో మళ్లీ మహిళల వస్త్రాధరణపై సరికొత్త చర్చ మొదలైంది. సీనియర్ నటుడు నరేష్ మహిళల డ్రెస్సింగ్ స్టైల్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. పద్ధతిగా ఉంటే పర్లేదు, కానీ ఒకవేళ వెస్ట్రన్ డ్రెస్ వేస్తే మాత్రం పరిస్థితి ఏంటి అనే కోణంలో నరేష్ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మదర్స్ డే ఒకటే ఉండేది. ఇప్పుడు హ్యాపీ ఆ డే, ఈ డే, గర్ల్ ఫ్రెండ్ డే, హగ్ డే అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇవాళ మీడియా వారి కోరిక మీదగా అందరికి హగ్స్. హ్యాపీ హగ్ డే అందరికీ సార్. హ్యాపీ హగ్ డే, హ్యాపీ హగ్ డే సార్. టీం వరకు సార్. అమ్మా, మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మ, నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏంటి అన్న, కిస్ డే అన్నాడు. దుర్మార్గుడు. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం, సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. ఓకే, హ్యాపీ హగ్ డే గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. అంటే హే భగవాన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నరేష్ తనదైన శైలిలో సరదాగా మాట్లాడుతూనే కొన్ని సీరియస్ పాయింట్స్ టచ్ చేశారు. వాలంటైన్ వీక్ లో భాగంగా హగ్ డే కావడంతో స్టేజ్ మీద ఉన్న శివాని, శ్రవంతిలు హగ్ చేసుకోవాలని అనుకున్నాను, కానీ వారు చీరలు కట్టుకోవడంతో కేవలం విషెస్ మాత్రమే చెబుతున్నానని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇటీవల ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల కావచ్చు సినిమా వేడుకల్లో నటీమణులు ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తున్నారని నరేష్ అభిప్రాయపడ్డారు. ఒకటే ఉండేది. ఇప్పుడు హ్యాపీ ఆ డే, ఈ డే, గర్ల్ ఫ్రెండ్ డే, హగ్ డే అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇవాళ మీడియా వారి కోరిక మీదగా అందరికి హగ్స్. హ్యాపీ హగ్ డే అందరికీ సార్. హ్యాపీ హగ్ డే, హ్యాపీ హగ్ డే సార్. టీం వరకు సార్. అమ్మా, మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మ, నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏంటి అన్న, కిస్ డే అన్నాడు. దుర్మార్గుడు. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం, సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. ఓకే, హ్యాపీ హగ్ డే గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. అంటే ఇంతకుముందు ఫాదర్. ఇక మహిళలు చీరలు ధరించడం మన భారతీయ సంస్కృతికి నిదర్శనమని, చీరలో మహిళలు ఎంతో లక్షణంగా, పద్ధతిగా కనిపిస్తారంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. ఇక నరేష్ వ్యాఖ్యలు వినడానికి సరదాగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో మారుతున్న వస్త్రాధరణ ట్రెండ్ ను ఆయన ఎత్తి చూపారు. చీర కట్టుపై నరేష్ కు ఉన్న గౌరవాన్ని చాటుతూనే పరోక్షంగా ఈ మధ్య జరుగుతున్న కొన్ని కాంట్రవర్సీలను కూడా ఆయన టచ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, హే భగవాన్ ట్రైలర్ లాంచ్ లో కూడా నరేష్ చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం పీక్ ని చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే చీర కట్టుకున్నందుకు వలన నేను హక్ చేసుకోవట్లేదు అంటూ కూడా ఆయన కొన్ని మాటల్ని మాట్లాడారు. దీన్ని మనం ఎలా చూడాలి? వినైనా ఇప్పుడు టాలీవుడ్ లో మళ్ళీ మహిళల వస్త్రధారణపై అయితే సరికొత్త చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే నటుడు నరేష్ మహిళల వస్త్రధారణపై అయితే విచిత్ర వ్యాఖ్యలు పద్ధతిగా ఉంటే పర్లేదు కానీ వెస్ట్రన్ డ్రెస్ వేస్తే పరిస్థితి ఏంటో అనే కోణంలో కూడా మాటలు అయితే ఈ రోజు జరిగిన హే భగవాన్ ట్రైలర్ లాంచ్ లో అయితే మహిళలపై వస్త్రధారణపై అయితే సీరియస్ పాయింట్స్ అయితే అతను మాట్లాడడం జరిగింది. అయితే వ్యాలంటైన్ వీక్ లో భాగమైన హగ్ డే సందర్భంగా అక్కడ శివాని స్రవంతిని హక్ చేసుకోవాలని వచ్చానన్న నరేష్ అయితే చీరలు ధరించడంతో కేవలం నేను విశేషం చెబుతున్నట్లయితే వెల్లడించడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో మారుతున్న వస్త్రధారణ ట్రెండ్ అయితే ఎత్తి చూపినట్టు తెలుస్తుంది నరేష్ గారు. ఎందుకంటే చీర కట్టుపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుతూనే పరోక్షంగా కొన్ని కాంట్రవర్సీలు అయితే టచ్ చేయడం జరిగింది. ఇటీవల కొన్ని పరిణామాల తర్వాత కూడా సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారు. మహిళలు చీరలోనే ఉండటం మన సంస్కృతి నరేష్ అయితే చెప్పడం జరిగింది. అయితే మహిళలు చీరలోనే లక్షణంగా ఉంటారన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే టాలీవుడ్ లో మళ్ళీ ఎందుకంటే మహిళా వస్త్రధారణలపై అయితే ఇప్పుడు ఒక సరికొత్త చర్చ జరుగుతుంది. దీని మీద వ్యతిరేకంగా కూడా అవుతుంది. ఎందుకంటే వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు హగ్ డే కాబట్టి హగ్ అయితే చేసుకోలేకపోతున్నాను, ఇంకా కిస్ డే తెల్లారైతే కిస్ డే ఉంది 14వ తారీఖు, కానీ కిస్ డే కూడా జరుపుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ హగ్ డే కావడంతో స్టేజ్ మీద ఉన్న శివాని శ్రవంతులు కూడా ఒకసారి కంగుతున్నారు. రేపు ఈవెంట్ ఏంటని చెప్పి కిస్ డే అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక మహిళల చీరలు ధరించడం కూడా మన భారతీయ సంస్కృతికి నిదర్శనమని, చీరలు మహిళలు ఎంతో విలక్షణంగా పద్ధతిగా కనిపిస్తారంటూ కూడా ఒక ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. ఇక నరేష్ వాక్యాలు అయితే వినడానికి సరదాగా ఉన్నప్పటికీ అయితే ఇండస్ట్రీలో మారుతున్న వస్త్రధారణ అయితే ట్రెండ్కి ఆయన ఎత్తి చూపడం జరిగింది. గతంలో జరిగిన శివాజీ గారు జరిగిన కొన్ని వాక్యాలు అయితే అప్పుడు తీవ్ర దుమారం లేపింది. ఒక సినిమా పరిస్థితి కూడా తలకిందులైందని కూడా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో అప్పుడు చాలా వ్యతిరేకత వ్యక్తం జరిగింది మహిళల దగ్గర నుండి. ఇప్పుడు దీనికైతే పరోక్షంగా అయితే ఈ మధ్య కొన్ని కాంట్రవర్సీలు కూడా ఎందుకంటే చేసినట్టు కూడా తెలుస్తుంది, కొంతమందిని మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏ రకంగా సోషల్ మీడియాలో ఏ రకంగా ఏ టర్న్ తీసుకుంటుందని చెప్పేసి కూడా వేచి చూడడం జరుగుతుంది. నేనైనా శిపాల్, ఆయన వ్యాఖ్యలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియోలోకి సంబంధించి కూడా ఆయన ఈ ఘటనలన్నీ కూడా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. అందుకే ప్రస్తుతం అందరూ మహిళలు కూడా ట్రెడిషనల్ గానే రెడీ అవుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి ఈ వ్యాఖ్యలన్నీ ఆయన ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు అనుకోవచ్చా? అది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే మాట్లాడాడు. గతంలో జరిగిన వివాదాలు కావచ్చు, గతంలో జరిగిన ఒక నటుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఒక తీవ్ర దుమారం అంటే రాష్ట్రమే. ఎందుకంటే చాలా మంది మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు డ్రెస్ వస్త్రధారణపైన కేవలం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు నరేష్ అయితే మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచి ఇతనైతే మాట్లాడడం జరిగింది. మహిళా వస్త్రధారణపై కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ ఏ టర్న్ తీసుకుంటుందో తెలియదు. ఎందుకంటే సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా మహిళల చీరలు ఉంటేనే లక్షణంగా ఉంటారని, అది మన భారతీయ సంస్కృతి అని కూడా ఆయన పేర్కొన్నారు. కాకపోతే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడని చెప్పేసి కూడా ఎందుకంటే సోషల్ మీడియా వివిధ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.